మీరు పెట్రోల్ బంకులో పెట్రోల్ కొన్న దాన్ని లీటర్లో కొనడం జరుగుతుంది. కానీ మీరు మాత్రం డబ్బు మాత్రం మనీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మీరు మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు కొన్ని యూనిట్లు కేటాయించబడతాయి. మీరు కానీ లంసం చేసినట్లయితే మీరు చేసే ప్రతి లంసం పైన కొన్ని యూనిట్లు అనేవి అలోకేట్ అవడం జరుగుతుంది. అలా కాకుండా మీరు ప్రతి నెల ఎస్ఐపి చేసినట్లయితే మీకు కొన్ని యూనిట్లు అనేవి అలోకేట్ అవుతాయి. చాలా మంది అడిగే డౌట్ ఏంటంటే మేము ప్రతి నెల ఎస్ఐపి చేస్తాం, ఫస్ట్ స్టార్టింగ్ లో చేసిన ఎస్ఐపికి కొన్ని యూనిట్లు అలోకేట్ అవుతాయి, అదే యూనిట్ వాల్యూ అనేది పెరుగుతుందా లేదా ప్రతి నెల కొన్ని యూనిట్లు యాడ్ అవడం జరుగుతుందా అని అడుగుతున్నారు. ప్రతి నెల కొన్ని యూనిట్లు అనేవి అలోకేట్ అవడం జరుగుతాయి. మీరు చేసే ప్రతి ఎస్ఐపికి కొన్ని యూనిట్ల చొప్పున మీ అకౌంట్ లో యాడ్ అవడం జరుగుతుంది. మీకు మీ అకౌంట్ లో యూనిట్స్ చూపించడం జరుగుతుంది. యూనిట్స్ రూపంలో మీకు చూసుకోవడం అర్థం కాదు కాబట్టి మనీ రూపంలో చూపించడం కూడా జరుగుతుంది. అలా చూపించిన మనీ అనేది మీరు విత్డ్రా చేసుకోవాలంటే కొన్ని యూనిట్లు అనేవి మీరు అమ్మివేయాల్సి ఉంటుంది. మీరు కొన్ని యూనిట్లు కానీ అమ్మేసుకున్నట్లయితే కొంత మొత్తాన్ని మీరు తెచ్చుకోవచ్చు. అలా కాకుండా మొత్తం డబ్బులు మీరు కానీ విత్డ్రా చేయాలనుకుంటే మీ దగ్గర ఉన్న మొత్తం యూనిట్ని సెల్ చేసినట్లయితే మీకు మొత్తం అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.